వ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించాడు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలను రచించాడు. వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. వ్యాస మహర్షికుండే ఇంకొక గొప్పతనం ఏదంటే సకల కళానిధి, సకల శాస్త్రవేత్త, శస్త్రచికిత్సావేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మ విద్యానిధి, వైద్య విద్యానిధి. అంతేకాదు అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వ్యాసుడు ఈ రోజు తప్పకుండా మనమైతే స్మరించుకోవాలి ఫ్రెండ్స్. ఉత్తర భారతదేశంలో గురు పూర్ణిమ నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు విశేషంగా గంగా నది స్నానాలు అయితే చేస్తారు. ఈ రోజు శ్రీమన్నారాయణునికి ఇష్టమైన రోజు. అందువలన వేదవ్యాసుడు శ్రీమన్నారాయణుడి స్వరూపం కాబట్టి ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. పసుపు రంగు గురువుకు సంకేతం కాబట్టి పూజలో వీలైనంత వరకు పసుపు రంగు పూలు, పండ్లు, ప్రసాదాలు సమర్పించుకుంటారు ఫ్రెండ్స్. గురు పౌర్ణమి రోజు అన్నదానం చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. ఈ రోజు వైష్ణవ పురాణం పుస్తకాన్ని దానం చేస్తే శాశ్వత విష్ణులోకం పొందుతారని సాక్షాత్తు ఆ మహావిష్ణువే వరం ఇచ్చాడంట. ఈ రోజు గురు పూర్ణిమ సందర్భంగా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి, సాయిబాబా వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. మనం కూడా గురు పౌర్ణమి సందర్భంగా మన ప్రత్యక్ష గురువులకు, పరోక్ష గురువులకు నమస్కరించుకోవాలి. మేమైతే మా ఇంట్లో అయితే మా వారు పూజించే మహాయోగిని మాత మాణిక్యేశ్వరి మాతకి, అలాగే సాయిబాబా పటానికి అయితే పూజ ఈ విధంగా జరుపుకున్నాను ఫ్రెండ్స్. అపరయుగంలో పరాశరుడు సత్యవతికి జన్మించిన వారు వ్యాస మహర్షి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని విష్ణు సహస్రనామాల్లో చదువుకుంటాం కదా. అదే వ్యాసుడు అంటే విష్ణుమూర్తి. విష్ణువే వ్యాసుడు అని అర్థం. అందుకే ఆయన జన్మదినం మనం ఒక పండుగలా జరుపుకుంటాం. అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వేదవ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆది గురువైన వేదవ్యాసుని జన్మదినాన్ని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం. వ్యాసుడు వేదాలను 4గా విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అనే పేరైతే వచ్చింది. మీరెంతమంది మహాయోగిని మాత మాణిక్యేశ్వరి దేవిని గురువుగా పూజించి కొలుస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే గురు పూర్ణిమ రోజు ఈ విధంగా మాతకైతే పూజిస్తాము. వేదాలను 4 భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణ ద్వైపాయుడుగా పిలువబడుతున్నాడు వ్యాసుడైతే ఫ్రెండ్స్. గురు పూర్ణిమ నుండి రాఖీ పూర్ణిమ వరకు ఈ నెల రోజుల పాటు జరిగే కన్వర్ యాత్రలో గంగానది తీరాలలో సందడైతే నెలకొంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఈ విధంగా పూజ జరుపుకున్నాము. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారనేది కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. వెళ్లే ముందు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓం శ్రీ గురుభ్యో నమః.